దేవుడు శోధనలో సహితము, మనం చదువుకున్నాం కొరింథీ పత్రికలో, కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో 13వ వచనంలో అనుకుంటాను, దేవుడు శోధనలో సహితము మార్గము కలుగజేయును అన్నాడు. అంతేనా? దేవుడు దారి చూపిస్తాడు, అంతే. బయటికి రావాలా వద్దా అనేది అర్థం చేసుకోవాలి దేవుని మాటను. దేవుడు మార్గం కలగజేయును అంటే అవకాశం మనకిస్తాడు. అవకాశాన్ని, ఆపర్చునిటీని మనం సద్వినియోగపరుచుకుంటామా, దాన్ని పాడు చేసుకుంటామా అనేది మన చేతిలో పెడతాడు. ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు అంటే మీకు అర్థమవుతే బైబిల్ లేఖనంలో ఆ విషయాన్ని మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. కీర్తనలు 23వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట మనం చదువుకున్నట్లు 4-5 వచనాల్లో, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నా గిన్నె నిండి పొర్లుచుంది. దావీదు మహారాజు ఏమంటాడంటే, నా శత్రువుల ఎదుట నీవు నాకు ఏమి సిద్ధపరుస్తావు? ముద్ద కలిపి నోట్లో పెడతాడా, రెడీ చేస్తాడా? హీ విల్ ప్రిపేర్ ఏ టేబుల్ బిఫోర్ మై ఎనిమీస్. అంటే శత్రువు ముందు, లేక శత్రువు యొక్క తలంపు కానీ, శత్రువు యొక్క ప్రయత్నాలు కానీ, శత్రువు చేసినటువంటి ఏ విధమైనటువంటి ఇబ్బంది కానీ దాన్ని తారుమారు చేసే ముందు, నా శత్రువుల ముందు, క్రైస్తవులు, లేక పరిస్థితిని శత్రువు చేతిలో నుంచి తీసేసి తన బిడ్డలకు విజయం ఇచ్చే ముందు, క్రైస్తవులు, మనకు మేలు చేసే ముందు, మనల్ని తప్పించే ముందు, మనకు దేవుడు శత్రువు కాదు అవకాశం ఇచ్చేది, శత్రువు తంత్రాలన్నిటినీ మనము ఎదురించగల సామర్థ్యము కలగడానికి, శత్రువు మనల్ని పట్టుకున్న అనేక విషయాల నుంచి విడిపించడానికి, ప్రైజ్ ది లార్డ్, దేవుడు శత్రువు ప్రయత్నాలన్నీ తారుమారు చేయడానికి. తారుమారు అంటే ఏది మన గురించి అనుకుంటాడో అది వానికి సంభవించుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేనేమంటానంటే, ప్రైజ్ ది లార్డ్, బిఫోర్ గాడ్ టర్న్స్ ఏ టేబుల్ ఆన్ యువర్ ఎనిమీ, నీ శత్రు ప్రయత్నాన్ని తిప్పి కొట్టే ముందు గాడ్ ప్రిపేర్స్ ఎ టేబుల్ ఫర్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శత్రువు తంత్రాన్ని తిప్పి కొట్టే దేవుడు, కానీ అది తిప్పి కొడతాడా లేదా అనేది, మార్గము కలుగజేయును లేక విందు సిద్ధ, తినాలా తినొద్దా అనేది నీ చేతిలో పెడతాడు. ఇఫ్ యూ ఈట్ బిఫోర్ యువర్ ఎనిమీ, ప్రైజ్ ది లార్డ్, నీవు నీ శత్రువు ఎదుట గనక దేవుడు సిద్ధపరిచిన విందు ఆరగించినట్లయితే, లేక దేవుడిచ్చిన అవకాశాన్ని దేనికి అవకాశం ఇస్తున్నాడు? నేనేమంటానంటే, శత్రువు యొక్క ప్రయత్నాలు నీ జీవితంలో తారుమారవ్వాలి, లేకపోతే ఇఫ్ గాడ్ హ్యాస్ టు టర్న్ ద టేబుల్ ఆన్ యువర్ ఎనిమీ, దేవుడు ఆ శత్రువు యొక్క ప్రయత్నాలను తిప్పి కొట్టాలంటే, ప్రైజ్ ది లార్డ్, నువ్వు నేనేం చేయాలో చెప్తున్నాడు దావీదు. ఏం చేయాలి? ప్రైజ్ ది లార్డ్. విందు అంటే దేవుడు అవకాశము శత్రువు ముందే నీకు ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడంటే, విందు ఆరగించడానికి సిద్ధపడ్డావా లేదా అనేది నీ ఇష్టం. ఇఫ్ యు ఈట్ ఇట్ బిఫోర్ యువర్ ఎనిమీ, లేక పరిస్థితులు కఠినంగా ఉన్నా కూడా దేవుడు కోసమని నువ్వు చేసే భక్తి, లేక దేవుని విషయంలో నీ సమర్పణ, అది ముందు. దేవుని స్తోత్రం. నువ్వు ఎట్లా దేవుడిచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరుచుకుంటావా, నువ్వు లేక భోజనము సిద్ధపరిచాడు, తింటావా తినవా అనేది నీ చేతిలో ఉంది. ఎందుకంటే నువ్వు బాధపడుతూ ఉన్నావు. శత్రువు అంటే ఉద్దేశం ఏంటంటే, ఒక బాధాకరమైన పరిస్థితి శత్రువు తీసుకొచ్చిందే కానీ, లేకపోతే శ్రమే కానీ, వేదన కానీ, దుఃఖం కానీ జీవితంలో ఉంది. అది ఉండగా నువ్వేం చేయాలి? దేవుడు ఇచ్చిన అవకాశాన్ని భక్తి చేయడానికి, ఆయనని ఘనపరచడానికి ఉపయోగించాలి. దేవుని స్తోత్రం. అంటే ఘనపరచడం లేక దేవుణ్ణి గౌరవించడం లేక దేవుణ్ణి మహిమపరచడము, ఇది శాసనం మాత్రమే కాదు, నీకున్నటువంటి అనేకమైన బాధాకరమైన పరిస్థితుల నుంచి బయటికి రావడానికి దేవుడిచ్చే అవకాశం ప్రియులారా. హల్లెలూయా. ఘనపరచడం కేవలం దైవ శాసనం మాత్రమే కాదు, అది దేవుడు తెలియజేస్తున్నటువంటి మార్గం. ఆ మార్గం ద్వారా మనము దేవుణ్ణి ఘనపరిచినప్పుడు, ఎప్పుడు పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు, హల్లెలూయా,
పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, శత్రువు బలం మనకంటే ఎక్కువగా కనబడుతున్నప్పుడు, శత్రువు మన మీద విజయం పొందుతాడేమో అనే పరిస్థితులు ఉన్నప్పుడు మనం సాధారణంగా ఏం చేస్తామంటే ముడుచుకుపోతాం. అదే పోయిన వారం కూడా నేను చెప్పాను. దేవుని స్తోత్రం. దేవుడు ఇచ్చే అవకాశము, దేవుడు తనని ఘనపరచడానికి, దేవుడు తనని మహింపరచడానికి, ఏ విధముగా నైనా మనని ఆ పరిస్థితుల్లోంచి బయటికి తీసుకురావడానికి శత్రువు ఉండగానే లేక పరిస్థితులు ఉండగానే దేవుడు మనకి అవకాశం, విందు సిద్ధపరచును అంటే ఉద్దేశం అంటే మనకు అవకాశం ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. మనం మన జీవితాల్లో బలము శత్రు బలం ఎక్కువగా పనిచేస్తున్న సమయంలో ప్రైజ్ ది లార్డ్ దేవుడు ఆయనను ఘనపరిచే అవకాశం ఇచ్చి, లేక ఆయనని మహిమపరిచే అవకాశం ఇచ్చి, లేక దేవుణ్ణి వెంబడించేటువంటి అవకాశం ఇచ్చి, ఆయనందు విశ్వాసం ఉంచడానికి అవకాశం ఇచ్చి ఏం చేస్తాడంటే శత్రువు యొక్క ప్రయత్నాలన్నీ తిప్పి కొడతాడు. హల్లెలూయా. ఘనపరచడం అంటే కేవలం శాసనము కాబట్టి భయపడి చేయాల్సింది కాదు. ఘనపరచడం, దేవుణ్ణి మహిమపరచడం ఎప్పుడు, దేవుని స్తోత్రం, శత్రువుల బలం మన మీద ఎక్కువగా ఉన్నప్పుడు, శత్రువు లేక పరిస్థితి మనని ఆవరించి ఉన్నప్పుడు, ఆ టైంలో నువ్వు గనక దేవుడిచ్చే అవకాశం, ఆయన విందు నువ్వు ఆరగించావనుకో, ఖచ్చితంగా తారుమారు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసిన విందు దావీదు మహారాజు ఉద్దేశంలో ఏమైనా ఉండొచ్చు, కానీ మనకి దేవుడు ఇచ్చినటువంటి విందు జీవాహారము. మనకున్న ఆహారం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. వాక్యమే ఆహారం. లేక ఎప్పుడు బైబిల్ పఠనం చేయాలి, హల్లెలూయా, లేక బైబిల్ చదవడం కానీ, ఆరాధన చేయడం కానీ, లేకపోతే బైబిల్ ధ్యానించడం కానీ, దేవుని గురించినటువంటి విషయాల్లో మనము జీవితాన్ని సరి చేసుకొని దాని క్రమంలో నడవడం కానీ, ఎప్పుడు సాధారణంగా అన్ని బాగా ఉన్నప్పుడు ఎవరైనా కూడా హల్లెలూయా స్తోత్రం అంటారండి. అడ్వర్సరీ ఉన్నప్పుడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు అవకాశం ఇస్తావు అంటున్నాడు దావీదు. ఇప్పుడు అవకాశం నేను సద్వినియోగపరుచుకుంటానా, బయటకు వచ్చేస్తాను. దాన్ని సద్వినియోగపరుచుకొని ఆ విందు పెట్టాడు, తినాలా? ఏమ్మా, విందు సిద్ధపరిచాడన్నాడు కానీ ముద్ద కలిపి నోట్లో పెట్టాడన్నాడా? ఉద్దేశం ఏంటంటే దేవుడు మనకే ఆపర్చునిటీ ఇస్తాడు, అందరికీ ఇస్తాడు. ఎందుకంటే బైబిల్ లేఖనం చెప్తుంది, మనం ఏమనుకుంటామంటే ఈ పరిస్థితి వచ్చింది, దీనివల్ల మనకి పతనం వచ్చేస్తుందేమో, ఇందులోంచి మనం బయటికి రాలేకపోతున్నాం, చాలా సంవత్సరాలు అయిపోయింది, మనం ఎందుకో ఈ పరిస్థితిని అధిగమించలేకపోతున్నాం, దేవుడు ఎందుకో ఈ విషయంలో మనకు విజయాన్ని ఇస్తలేదు, ఈ ధోరణిలో ఆలోచిస్తున్నాం. కానీ దేవుడు ఇస్తున్న అవకాశాన్ని ఎంతవరకు సద్వినియోగపరుచుకుంటున్నాం? ప్రైజ్ ది లార్డ్. భక్తులకి అలా ఇచ్చిన అవకాశం వాళ్ళు సద్వినియోగపరుచుకున్నప్పుడే శత్రువు యొక్క ప్రయత్నాలన్నీ దేవుడు తిప్పికొట్టినటువంటి లేఖనాలు బైబిల్లో చాలా ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఆపర్చునిటీ మనకే ఇస్తాడు, అది గుర్తుంచుకోండి. అవకాశం మనకి ఇచ్చి మనం దాన్ని ఉపయోగించుకుంటేనే మనం బయటకు వస్తాం. ఉపయోగించుకోకపోతే, నా శత్రువు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరిచాడు, రెడీగా ఉంది, అవకాశం మనకే ఇస్తున్నాడు, కానీ అవకాశాన్ని మనము కృంగిపోయి, శత్రువు అంటే బాధాకరమైన పరిస్థితి, శత్రువు అంటే వేదన, శత్రువు అంటే దుఃఖం, శత్రువు అంటే మనకి అడ్వర్సరీ, అనేక విధాలైనటువంటి వ్యతిరేకమైన పరిస్థితులు మన జీవితాన్ని ఆవరించి ఉన్నప్పుడు దాంట్లోంచి బయటికి రావడానికి శోధనలో సైతం ఆయన తప్పించుకొని లేక బయటికి వచ్చే మార్గం కలగజేస్తాడు కానీ తోసికి వెళ్ళడు. విందు సిద్ధం చేస్తాడు కానీ ముద్ద కలిపి నోట్లో పెట్టడు. ఏం చూస్తాడు దేవుని స్తోత్రం. ఏం చూస్తాడంటే దేవుణ్ణి ఘనపరచడానికి, దేవుణ్ణి మహింపరచడానికి, దేవుడు సిద్ధపరిచిన ఆ విందుని ఆరగించడానికి నువ్వు సిద్ధమైతే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, అప్పుడు శత్రు తంత్రాలన్నీ తిప్పికొడతాడు. అప్పటిదాకా దేవుడు కలుగజేసేవాడు, సిద్ధపరిచేవాడు, కానీ నిర్ణయం ఎవరి మీద పెడుతున్నాడు? హల్లెలూయా. శత్రువు ఎదుట నీకు అవకాశం ఎందుకు ఇస్తున్నాడు? శత్రువు మీద నీకు విజయం ఇవ్వడానికి. కానీ మనం ఏం చేస్తాం? ఎప్పుడైతే అడ్వర్సరీ ఉంటుందో, వ్యతిరేకత ఉంటుందో జీవితంలో, అప్పుడు మనం మొదట మానేసేది ఇది మానం. ఇదైతే అస్సలు మానం. ఇది మానేస్తే చచ్చిపోతామని భయం కదా. ఇది మానం. ఏడుస్తానో, ములుగుతానో 3 పూట్ల ఆరగేస్తాం. ఇంకా మామూలు టైం కంటే ఏడుస్తున్నప్పుడే 4 ముద్దలు ఎక్కువపోతాయంట. హల్లెలూయా. ఈ విందు గురించి చెప్పట్లా. ఇది మన పాస్టర్ గారు నేను బాగానే తింటున్నానండి అంటే, ఏడుతో తింటున్నావు, బాధలో తింటున్నావు, దానికి చచ్చిపోదామని భయంతో తింటున్నావు. కానీ ఇది నిర్లక్ష్యం చేస్తున్నాం, భక్తి నిర్లక్ష్యం చేస్తున్నాం.
ఆరాధన నిర్లక్ష్యం చేస్తున్నాం, దేవుని మాటల మీద లక్ష్యం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇవన్నీ ఏంటి అంటే దేవుడు మన శత్రువులు ఎదుట మన కొరకు సిద్ధపరిచినటువంటి విందు. బైబిల్ చదవడం కానీ, ప్రార్థన చేయడం కానీ, లేకపోతే ఆరాధన చేయడం కానీ, వాడు ఆ పరిస్థితులు మన జీవితంలో ఉన్నా కూడా మనం చేస్తున్నటువంటి భక్తి, మనం చేస్తున్న ఆరాధన, మనం చేస్తున్న ప్రార్థన ఎలా ఉండాలి? అంతా బాగా ఉంటే టాపు లేసేలాగా చేస్తారు కొంతమంది ప్రార్థనలు. ప్రైజ్ ది లార్డ్. ఎవరన్నా ఒకళ్ళు బ్రదర్స్లోంచి సిస్టర్స్లోంచి ప్రార్థన చేయమనగానే ఆ రోజుల్లో సౌండ్ బట్టి తెలిసిపోద్ది వీళ్ళకేం కష్టాలు ఏమీ లేవని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేనేమంటానంటే పరిస్థితి వ్యతిరేకంగా ఉన్నప్పుడు గనక నువ్వు దేవుడు సిద్ధపరిచిన అవకాశాన్ని నువ్వు ఆరగించినట్లయితే, ఇఫ్ యు ఈట్ దిస్, హల్లెలూయా, ఈ వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా చదివినట్లయితే, ప్రార్థన నువ్వు భక్తితో చేసినట్లయితే, ఆరాధన నువ్వు సమర్పణతో చేసినట్లయితే, యు ఆర్ టేకింగ్ ద గాడ్ గివెన్ ఆపర్చునిటీ. దేవుడు నీ శత్రువుని పడగొట్టడానికి నీకు ఇస్తున్న అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకున్నట్లు లెక్క, లేక ఆ విందుని ఆరగించినట్లు లెక్క. ఇప్పుడు ఏమవుతుంది మన జీవితాల్లో? పాట పాడమంటే, నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నా పాటలు పాడుకుంటానికి అది సిద్ధం చేశాడు, మొద్ద కలిపి నోట్లో పెట్టలేదు. అవకాశం నీకు ఇస్తున్నాడు, నువ్వు దాన్ని ఎలా ఉపయోగించుకుంటావో, దాన్ని సద్వినియోగపరుచుకుంటావో దాన్ని బట్టే శత్రువు యొక్క పతనం, లేక ఆ పరిస్థితి నీ జీవితం నుంచి వెళ్ళిపోవడం నువ్వు చూడగలవు. ఏమవుతుంది? ఇప్పుడు భక్తి సన్నగిల్లిపోతుంది. పరిస్థితి మన జీవితాల్లో శత్రువు అంటే ఒక రకమైనటువంటి మనని బాధపరిచేటువంటి స్థితి. దాన్ని ఎందుకు అధిగమించలేకపోతున్నామంటే దేవుడిస్తున్న అవకాశము ఆయనని ఘనపరచడానికి, ఆయనని మహిమపరచడానికి, ఈ శత్రువు యొక్క తంత్రాల్ని తిప్పికొట్టడానికి దేవుణ్ణి ఘనపరచడము ఒక అవకాశం. ఆరాధన ద్వారా కానీ, ప్రార్థన ద్వారా కానీ, బైబిల్ చదవడం ద్వారా కానీ ఈ విందు ఆరగిస్తున్నట్లయితే ఇదే మన విందు. ప్రైజ్ ది లార్డ్. శత్రువు ఎదుట మనం గనక ప్రైజ్ ది లార్డ్ దేవుణ్ణి ఆ విధంగా స్తుతించి, గణపరిచి, మహిమపరిచి, ఏదో బలవంతంతో కానీ, ఏదో బాధతోని కాదు, ఆయనని మహిమపరచాలనే తాపత్రయంతో నువ్వు గనక ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే శత్రువు యొక్క ప్రయత్నాలన్నీ కూడా తారుమారు చేస్తాడు దేవుని స్తోత్రం. అదే దేవుడు దేవుడు శత్రువుని పడగొట్టల, అప్పటికి దేవుడు శత్రువుని ఓడగట్టల, అప్పటికి శత్రు ప్రయత్నాన్ని విఫలం చేయలే, అప్పటికి అక్కడే ఉన్నాడు, నువ్వు అక్కడే ఉన్నావు. నీకోసం దేవుడు అవకాశం సిద్ధపరిచాడు. ఆ అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరుచుకున్న దాన్ని బట్టే ప్రతిఫలం చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. శోధనలో సైతము తప్పించుకోవడానికి మార్గము కలుగజేస్తా. హీ విల్ మేక్ ఎ వే. యూ హ్యావ్ టు ఫాలో ఇట్. దేవుని స్తోత్రం. ఈ ఏర్పాటు చేసిన మార్గమే యేసుక్రీస్తు ఏమన్నాడు? నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము. యేసుక్రీస్తు మార్గము అంటే, ప్రైజ్ ది లార్డ్, యేసుక్రీస్తుని గురించి లేఖనం చెప్తుందంటే ఆయన వాక్యమై ఉన్న దేవుడు అంటాం. అంతేనా? అంతే కదా. ప్రకటనలో చూశారు, ఆయన పేరు ఏమని రాసిందంటే దేవుని వాక్యము. ఆయన మీద పేరు రాసి ఉంది. యేసుక్రీస్తుని గురించి చెప్తున్నారు. వాక్యమే మార్గం చూపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యమే మనము ఏం చేస్తాము? పరిస్థితులు వచ్చినప్పుడు పక్కన పెట్టేస్తాం. ప్రార్థన విందు లాంటిది. దేవుడు మనకు ఏర్పాటు చేసిన విందు ఆరగించకపోతే ఇట్ డిపెండ్స్ ఆన్ వెదర్ యూ ఈట్ ఇట్ ఆర్ నాట్. నేను చెప్తున్నాను, బిఫోర్ గాడ్ టర్న్స్ ఎ టేబుల్ ఆన్ ద ఎనిమీ, హీ విల్ ప్రిపేర్ ఎ టేబుల్ ఫర్ హిస్ చిల్డ్రన్. శత్రువు బల్ల తిప్పే ముందు, శత్రువు యొక్క ప్రయత్నాన్ని తిప్పికొట్టే ముందు దేవుడు తన పిల్లలకే అవకాశం ఇస్తాడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటున్నాము? ఎంతమంది ఆ విందు ఆరగిస్తున్నాము ఈరోజు? ఎంతమంది కలగజేసిన మార్గంలో ప్రయాణం చేస్తున్నాం ఈరోజు? అదే శత్రువు యొక్క లేక పరిస్థితుల యొక్క ప్రభావం మీ మీద నుంచి తీసివేయగలదు. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమని చెప్తున్నాను మీకు ఏమైనా అర్థమవుతుందా? నేను అన్నాను, దేవుడు శోధనలో సహితము తప్పించుకునేటువంటి మార్గం తెలియజేస్తాడు, కలుగజేస్తాడు.
దాంట్లో నడవాలన్న బాధ్యత ఎవరి మీద ఉంది? దేవుడు శత్రువు ఎదుట భోజనం సిద్ధపరుస్తాడు, దాన్ని భుజించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? పెట్టండి పాస్టర్ గారు, త్వరగా ఆపేస్తే ఆరాధన చేసుకొని పెడితే తినేస్తాం విందు. ఆ తిండి గురించి చెప్పట్లా. దావీదు మహారాజు చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఆయన యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన పరుండ చేస్తున్నాడు, శాంతికరమైన జన్మలు ఆయన నడిపించుతున్నాడు, తన నామం బట్టి నీతి మార్గంలో నడిపించుతున్నాడు. ఇలా చెప్పుకుంటూ వస్తూ ప్రతిసారి కూడా నా శత్రువు మీద విజయానికి ముందు నాకే అవకాశం ఇస్తాడు, శత్రువుకి అవకాశం ఇవ్వడు అంటున్నాడు. మనం ఏమనుకుంటున్నాం? శత్రువు కొట్టే దెబ్బలకి పడిపడి భక్తి సన్నగిల్లిపోతుంది. దేవుని స్తోత్రం. మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం, 120 ముందు దేవుడి మీద నమ్మిక రావాలి. ఏ విషయంలో? మన శత్రువులకి మన మీద ఎప్పటికీ విజయాన్ని ఇవ్వడు అని తెలుసుకోవాలి. కానీ మనము ఆరగించే విందు, మన నడిచేటువంటి విధానము, మన దేవుణ్ణి ఘనపరిచేటువంటి పద్ధతే మన శత్రువు యొక్క ప్రయత్నాలు మన జీవితంలోంచి మనకున్న బాధలన్నీ కూడా తీసివేస్తుంది. ఏమన్నాడంటే, ఇశ్రాయేలును 121 కీర్తన 4వ వచనం ఒకసారి చదవగలరా? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఏమ్మా, నన్ను కాపాడుతాడు దేవుడు. ఎలా కాస్తాడంట నన్ను? కునుకడు నిద్రపోడు. నీకన్నా ఎంత బాధలో ఉన్నా నిద్ర అయితే వస్తుంది. కొన్నిసార్లు లేటుగా వస్తుంది, కొన్నిసార్లు బాధతో కొంచెం టైం పడుతుంది, కానీ కొంత నిద్ర నువ్వు పోతున్నావు. కానీ నిన్ను కాపాడడానికి దేవుడు కనీసం నిద్ర కూడా పోవటం లేదంట. అలాంటి దేవుడు మనకున్నప్పుడు, మనకున్న ఏ పరిస్థితి అయినా సరే మనకేమైనా అవ్వనిస్తాడా? అవ్వనిస్తాడా? కానీ మనం అయిపోయింది అంతా అయిపోయినట్టుగానే ప్రవర్తిస్తుంటాం కదా. అయిపోయింది అంతా అయిపోయిందని ఎప్పుడు బాధపడుతుంటాం కదా. దేవుడు మన శత్రువుకి మన మీద ఎప్పుడు మొదలు విజయం ఇవ్వడు, తన బిడ్డలకే ముందు అవకాశం ఇస్తాడు. హల్లెలూయా. ఒకవేళ మన జీవితంలో పరిస్థితులు కొనసాగుతున్నావంటే ఖచ్చితంగా మనము భక్తిలో సన్నగిల్లాము, లేకపోతే దేవుడు సిద్ధపరిచిన విందు మనము ఆరగించటము లేదు. ఆయనైతే అవకాశం, ఆపర్చునిటీ మన కోట్లోనే పెట్టాడు మనకి. ఎందుకంటే ఆయన ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఇంకా 54 యెషయాలో 54లో 17లో ఒక మాట ఏమన్నాడు? నాకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. నిజంగా ఏం చేసినా నిన్నేమీ చేయలేడండి శత్రువు, అది గుర్తుంచుకో. పరిస్థితులు యెషయా 54:17 చదువుతున్నారా? నీకు విరోధముగా రూపింపబడిన దాని అర్థం ఏంటి? ఏ ప్రయత్నం శత్రువు చేసినా నీ మీద ఫలించదు అంటున్నాడు. ఏ శ్రమ నిన్నేమీ చెయ్య జాలదు అంటున్నాడు. అయినా కానీ శ్రమ రాగానే మనం వచ్చేదేంటి? దుఃఖం వస్తుంది, వేదన వస్తుంది, బాధ వస్తుంది. ఓకే, కానీ దేవుడు సిద్ధపరిచిన అవకాశాన్ని మనము సద్వినియోగపరుచుకోవటం లేదు. దాట్స్ వై శత్రువు చెయ్య మన మీద బలంగా పనిచేస్తుంది. హల్లెలూయా. ఈరోజు పగల్కాలం నేనేమనుకుంటానంటే, ఈరోజు మన జీవితాల్లో అలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళందరి పరిస్థితులను దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? తారుమారు చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. శత్రు ప్రయత్నాలన్నీ తిప్పి కొట్టాలనుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీకోసం దేవుడు ఏం చేస్తున్నాడు? శత్రువు ఉండగానే, పరిస్థితి ఉండగానే వాడి ముందే నీకు విందు రెడీ చేస్తున్నాడు. ఇది యాక్సెప్ట్ చేస్తామా? హల్లెలూయా. ఏమి యాక్సెప్ట్ చేస్తున్నామా? దేవుడు మాటలు మాత్రమే కాదు, ఆయన చెప్తున్నటువంటి ప్రవచనాన్ని మనం గమనించినట్లయితే ఎక్కడ సన్నగిల్లుతున్నామో అక్కడ మనం ఈరోజు బలం పుంజుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బలం పుంజుకోగానే, అవకాశమును సద్వినియోగపరుచుకోగానే శత్రువు యొక్క ప్రయత్నము ఆటోమేటిక్గా దేవుడు తిప్పికొడతాడు. దేవుడు ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలనుకుంటే ఏం చేస్తాడు దేవుడు అంటే, 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో ఎందుకు చేస్తాడండి దేవుడు అనుకోకండి. ఖచ్చితంగా ఇశ్రాయేలును కాపాడువాడు, లేక తన బిడ్డలని కాపాడువాడు, కునుకడు నిద్రపోడు, ఆయనే మిమ్మల్ని కాపాడువాడు, మీకు ఏం కాకుండా చూసుకునే బాధ్యత నాది అని ఆయన మన మీద ఏమంటారు బాధ్యతతో ఉన్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అమ్మా 20వ అధ్యాయంలో 17వ వచనమా? 17 నుంచి అమ్మా, ఈ యుద్ధములో మీరు పోట్లాడ వలసిన నిమిత్తము లేదు,
యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణ మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉద్దేశం అంటే అమ్మ 15వ అధ్యాయంలో 15వ వచనంలో కూడా అక్క చెప్పినట్లు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించు. ఈ యుద్ధం ఆయన చేతిలో పెడితే గెలిపిస్తాడు. నువ్వు చేసినంత కాలం ఏమీ చేయలేవు. హల్లెలూయా. నువ్వు చేయవలసిందల్లా శత్రువుని ఎదుర్కోవడం కాదు, నువ్వు చేయవలసిందల్లా నీ దేవుణ్ణి మహిమపరచడం. దేవుని స్తోత్రం. కిటికీ ఎక్కడుంది? చాలా మంది ఫెయిల్ అవుతుంది ఎక్కడంటే ఆ పరిస్థితిని ఎలాగైనా నేను అధిగమించాలనే తాపత్రయంతో ఆ పరిస్థితితో పోట్లాడుతూ ఉన్నాం, ఆ మనుషులతో పోట్లాడుతున్నాం, వాటి మీద మన విజయాన్ని పొందాలనుకుంటున్నాం, ఓడిపోతున్నాం. కానీ మార్గం ఏంటంట? శత్రువులు ఎదుట దేవుడిచ్చే అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటానంటున్నాడు దావీదు మహారాజు. ఆపర్చునిటీ నాకే వస్తుంది, అవకాశం నాకే వస్తుంది. ఎందుకంటే శోధనలో సైతము తప్పించుకునే మార్గము కలగజేసేది నాకే. శత్రు అక్కడే ఉంటాడు, వాడినేం చేయడు, శత్రు జోలికి కూడా వెళ్ళడు. ఎప్పటిదాకా వెళ్ళడు? నీవు విందు ఆరగించేదాకా వెళ్ళడు, లేక నీవు దేవుని ఘనపరిచేదాకా వెళ్ళడు, లేక దేవుని యందు విశ్వాసం ఉంచేదాకా వెళ్ళడు, దేవుని నామాన్ని నువ్వు మహిమపరిచేదాకా వెళ్ళడు. ఎందుకు? దేవుడు ముందు అవకాశం ఇచ్చినప్పుడు మనం ఫెయిల్ అవుతున్నాం కాబట్టే చాలాసార్లు శత్రువు మన మీద విజయం పొందుతూనే ఉన్నాడు. ఈరోజు అలాంటి విజయాలన్నీ కూడా దేవుడు శత్రు విజయాలన్నీ కూడా మన విజయాలుగా, ఘన విజయాలుగా చేసే రోజు కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా కలగాలి అంటే ఆ విందు మనం ఆరగించాలి, లేక ఆ టైంలో దైవికమైనటువంటి ప్రయత్నం మనం చెయ్యాలి. హల్లెలూయా. ఆ మార్గం కలగజేస్తే అందులో అడుగు మనం వెయ్యాలి. అప్పుడు చూస్తాం దేవుడు ఏం చేయగలడు. ఈ అన్న చెప్తుంటాడు కానీ ఈని మాకందరికీ ఏందది, రాను బలం బదులు బలహీనత వచ్చి అత్తంది. ఎక్కడ చేస్తున్నాడు దేవుడు అనుకుంటాం. ఎందుకు చేస్తాడో కానీ తెలుసుకున్నట్లయితే ఏం వెయిట్ చేస్తున్నాడు దేవుడు, ఎందుకు సిద్ధపరిచి ఏం వెయిట్ చేస్తున్నాడు దేవుడు, మార్గం కలగజేసి ఏం వెయిట్ చేస్తున్నాడు దేవుడు. ఆ పరిస్థితి శత్రువు లేక నీ జీవితంలో ఉన్న పరిస్థితి అలాగే ఉంది. ఆ టైంలో నువ్వేం చేస్తున్నావో చూస్తున్నావు. నీకే అవకాశం ఇస్తాడు. అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరుచుకున్నావా, పరిస్థితుల నుంచి బయటకు వచ్చేస్తావు.